నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ ఎస్జిపిఏటి హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు 25 మార్చి 2026 వాలిడేషన్ యాక్ట్ కు వ్యతిరేకంగా హనుమకొండ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన అనంతరం రిటైర్డ్ ఎంప్లాయీస్ మైసా శ్రీనివాసులు, కడారి భోగేశ్వర్, కందుకూరి దేవదాసు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2025లో పార్లమెంట్ లో ఆమోదించిన పెన్షన్ వెలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్నీ కూడా 1 జనవరి 2026 నుండి ఈ చట్టం ప్రకారం వర్తించవనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోవడం చాలా దుర్మార్గమని, ఆ చట్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం కనుక అమలైనట్లయితే 31 డిసెంబర్ 2025 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్తులో పెన్షన్దారులకు పీఆర్సీ కానీ డిఆర్లు కానీ వర్తించవు. కాబట్టి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంటీ అబ్దుల్ గఫార్, విశ్వనాథం, రాజేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం మొత్తం సామాన్యులకు వ్యతిరేకంగా ఉంటూ కార్పొరేట్లకు అండగా ఉంటూ ఇలా ఉద్యోగులను సైతం వదిలిపెట్టకుండా ఉద్యోగులను విభజిస్తూ వృద్ధాప్యం లోపల వాళ్ళు శాంతియుతంగా జీవించే పద్ధతి లోపల ఇవాళ చట్టాన్ని వాలిడేషన్ ఆఫ్ 2025 అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే జరుగుతున్నాం. ఎందుకంటే గతం లోపల పెన్షన్లు అంతా ప్రశాంతంగా ఉండే, గతం లోపల 1982 లోపల గత ప్రభుత్వం కూడా ఈ పద్ధతి లోపలే వాలిడేషన్ ఆఫ్ యాక్ట్ 1971లో తీసుకొచ్చినప్పుడు 79లో తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా అప్పుడు నకరా అనే వ్యక్తి కోర్టుకు పోయి కొంత బృందం కోర్టుకు పోయి వాళ్ళు ఈ వాలిడేషన్ ఆఫ్ యాక్ట్ అనేది ఉండదు, పెన్షన్లను విభజించొద్దని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు పెన్షన్ అనేది శిక్ష కాదు, పెన్షన్ అనేది హక్కు సామాజిక పద్ధతితో గౌరవప్రదంగా జీవించే అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని వదిలిపెట్టి పూర్తిగా కార్పొరేట్కి అనుగుణంగా పనిచేస్తున్న క్రమం లోపల దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలు మాకు సంబంధం లేదనుకుంటారు. ఇవాళ ఒక్కొక్కరు అన్ని రకాల ఇలా సామాన్య ప్రజలకు సంబంధించిన వాళ్ళ పథకాన్ని దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇలా ఉద్యోగుల మీద పడ్డారు. ఇలా అట్లా ఒక్కొక్క అంశం మీద అన్నిట్లా చూసి మొత్తం యంత్రాంగాన్ని మొత్తం వ్యవస్థనే ప్రైవేటీకరణ చేసే క్రమంలో పట్టున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు మైసా శ్రీనివాసులు, రిటైర్డ్ ఎంప్లాయీని. ఈరోజు దేశవ్యాప్తంగా పెన్షన్ వ్యాలిడేట్ చట్టానికి వ్యతిరేకంగా పెన్షన్స్ అందరు కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఉద్యోగులలో ఓపీఎస్, సిపిఎస్ అనే 2 రకాలు ఉన్నాయి. రిటైర్డ్ పర్సన్స్ కూడా విభజించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కింది. మొన్న సమ్మర్లో పార్లమెంటులో ఎవరు వెళ్లకుండా ఫైనాన్స్ బిల్ ఆమోదించి 2026 తర్వాత రిటైర్ అయ్యే వాళ్లకు పెన్షన్ సంబంధించి డిఏ, పిఆర్సీ అమలవుతుంది. అంతకుముందు వాళ్ళకి అమలు కాదని అందులో కూడా వర్గాలు విభేదాలు తెచ్చి అందులో కూడా చేయడం జరిగింది. నిజంగా అయితే అమానవీయం. పెన్షన్స్ అంటే వయోజనులు, వృద్ధులు, వాళ్ళ పట్ల ప్రతి ప్రభుత్వాలు మానవ దృక్పథంతో స్పందించాల్సిన కనీస బాధ్యత ఉంది. ఈరోజు వాళ్ళెమ్మటి కూడా పడి మరి ఆర్థిక నేపథ్యంతో ఇట్లా తగ్గించాలి పెన్షన్స్ కానీ ఉద్యోగులు కానీ చేయడం అనేది చాలా ఘోరం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరి వీరి సంక్షేమానికి చూడడం లేదు. ఇక్కడ తెలంగాణలో 85 మంది చనిపోతే వారికి ఎటువంటి రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదు. ఈరోజు ఇంకా మిగిలిన జీవితాలను సంతోషం కనపడాలంటే ఇప్పుడు రాబోయే ప్రయోజనాలు ఏవి కూడా వర్తించకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం అనేది సాహిత్యం కాదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త పోరాటం జరుగుతుంది. అది చట్టం ఉపసంహరించడానికి కూడా పెన్షన్ అందరూ ఒక్కటి కావాలని అందరికీ విజ్ఞప్తి. జాతీయ పెన్షనర్ల జేఏసీ పక్షాన జాతీయ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ ఆ పెన్షన్ వ్యాలిడేషన్ పెన్షన్లు అంతా ప్రశాంతంగా ఉండే, గతం లోపల 1982 లోపల గత ప్రభుత్వం కూడా ఈ పద్ధతి లోపలే. ఈరోజు దేశవ్యాప్తంగా పెన్షన్ వ్యాలిడేట్ చట్టానికి వ్యతిరేకంగా పెన్షన్స్ అందరు కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఉద్యోగులలో ఓపీఎస్, సిపిఎస్ అనే 2 రకాలు ఉన్నాయి. రిటైర్డ్ పర్సన్స్ కూడా విభజించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కింది. మొన్న సమ్మర్లో పార్లమెంటులో ఎవరు వెళ్లకుండా ఫైనాన్స్ బిల్ ఆమోదించి
2026 తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకు పెన్షన్ సంబంధించి డిఏ పిఆర్సీ అమలవుతుంది. అంతకుముందు వాళ్ళకి అమలు కాదని అందులో కూడా వర్గాలు విభేదాలు తెచ్చి అందులో కూడా చేయడం జరిగింది. నిజంగా అయితే అమానవీయం. పెన్షన్స్ అంటే వయోజనులు, వృద్ధులు, వాళ్ళ పట్ల ప్రతి ప్రభుత్వాలు మానవ దృక్పథంతో స్పందించాల్సిన కనీస బాధ్యత ఉంది. ఈరోజు వాళ్ళెమ్మటి కూడా పడి మరి ఆర్థిక నేపథ్యంతో ఇంకా తగ్గించాలి పెన్షన్స్ కానీ ఉద్యోగులు కానీ చేయడం అనేది చాలా ఘోరం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరి వీరి సంక్షేమానికి చూడడం లేదు. ఇక్కడ తెలంగాణలో 85 మంది చనిపోతే వారికి ఎటువంటి రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదు. ఈరోజు ఇంకా మిగిలిన జీవితాలను సంతోషం కనపడాలంటే ఇప్పుడు రాబోయే ప్రయోజనాలు ఏవి కూడా వర్తించకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం అనేది సాహిత్యం కాదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త పోరాటం జరుగుతుంది. అది చట్టం ఉపసంహరించిన వరకు కూడా పెన్షన్ అందరూ ఒక్కటి కావాలని అందరికీ విజ్ఞప్తి. జాతీయ పెన్షనర్ల జేఏసీ పక్షాన జాతీయ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ దాన్ని రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మేము పెన్షనర్ల జేఏసీ పక్షాన నిరసన బ్లాక్ జాకెట్ ధరించి నిరసనను వ్యక్తపరచడం జరిగింది. దాని యొక్క ఆ ప్రతులను కూడా ఈరోజు పెన్షనర్లకు ప్రయోజనాలకు దెబ్బతి కలిగే విధంగా ఉన్నటువంటి యొక్క నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. నేను స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ మెంబర్. వ్యాలిడేషన్ యాక్ట్లో నిరసన కార్యక్రమాన్ని దేశం